లెడ్జర్ బ్యాలెన్స్ ఎంత ఉందనేది ఇందులో మెన్షన్ చేసాం వదినా. గుడ్. ఇవన్నీ ఆడిటర్కి పంపించి రిటర్న్స్ ఫైల్ చేయమని చెప్పు గౌరీ. సరే వదినా. కాస్ట్ మేనేజ్మెంట్ కూడా ఇచ్చేశారు కదా. ఐశ్వర్యనా మజాకనా అకౌంట్స్ ని వేళ్ల మీద లెక్కెట్టేస్తుంది. ఓ గ్రేట్. అకౌంట్స్ చేసిన కోడలుంటే ఆదాయం అన్నమాట. ఆదాయం అయితే మీరు ట్యాక్స్ కట్టాల్సిందే అంకుల్. చెప్పమ్మా, ఏం చేయమంటావు? ఆర్డర్ అయ్యి. నో అంకుల్, ఆంటీ గాని మీరు గాని ఆర్డర్ వేయాలి. దానికి తగ్గట్టు మేము ఉండాలి. దట్స్ ఆల్. సో స్వీట్ ఆఫ్ యూ. అవును, మహి కనిపించడం లేదు. ఎక్కడికైనా బయటికి వెళ్ళాడమ్మా? గంట కిందట పనుందని హడావిడిగా వెళ్ళాడాంటీ. మరి వచ్చాడో లేడో. ఎస్, రెడీ చేశా. ఇప్పుడు బంగారాన్ని కడగడమే బ్యాలెన్స్. బంగారం వస్తున్నా. ఐసు 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 నా బంగారం ఏంజల్. ఐసు 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 ఒకసారి తాత ప్లీజ్ రావే, దండం పెడతానే, రావే నా బుజ్జి కదా. ఒకసారి ప్లీజ్ ఒకసారి రావే, నా బుజ్జి కదా, నా కొండ కదా, నా బంగారం కదా. ఒకసారి రావే, ఒకసారి రావే. చిన్నబాబు ఇక్కడే ఉన్నాడు. హాయ్ డాడ్, మామ్. ఏంటి నాన్నా? ఏం లేదు మామ్, ఐస్. ఏమ్మా, మీరిద్దరూ బయటికి వెళ్ళాలని ఏదైనా ప్లాన్ చేసుకున్నారా? ఐశ్వర్యతో కొంచెం పనుంది మామ్, మాట్లాడాలంతే. నో మోహాన్నిలా ఎర్రబడేలా చేసిన దాన్ని వదిలిపెట్టను చీపురా అంటే. అప్పుడెప్పుడో పెళ్ళైన కొత్తలో సిగ్గుతో నా చెంపలు ఎరుపెక్కాయి. ఇప్పుడు మనం వేసిన ప్లాన్ మనకే రివర్స్ కొట్టి ఇలా ఎర్రగా మారే. ముందా పాములుడు వస్తాడో రాడో కనుక్కో. వాడేమైనా నా చుట్టమా? నా మీద పుసుకొడతావేంటి? కొంచెం ఆగు. ఆగలేను. వెంటనే పార్వతిని చంపేయకపోతే మనం అనుకున్నది జరగదు. వీడు కూడా పాముల ఆయుష్ ఎక్కువ ఉన్నట్టుంది. అనుకోగానే వచ్చాడు. నువ్వు రావడం లేట్ అయ్యుంటే నీలాంబరి నన్ను కాటేసుండేది. చెప్పండమ్మా, పున్నాకు కావాలా మిన్నాకు కావాలా? పాము కావాలి. వీడు చెప్పేది పాముల్లో రకాలు. రేయ్, కూరలుండే నాగుపాము కావాలి. అదేంటమ్మగారు, కూరలోని పాము కావాలంటున్నారు? కాటేస్తే చచ్చిపోతారు. చంపడానికేరా, లేకపోతే బొమ్మ పాము కొనుక్కునే వాళ్ళం కదా. డబ్బులు ఎక్కువిస్తే అలాగే ఇస్తాను. ఈ బుట్టలో బుసలు కొడుతుంది. కూరలు ఇంకా తీయలేదు. కాటేస్తే ప్రాణాలు పోతాయి కదా. ఇది కాటేసి 2 నెలలు అవుతుందమ్మా.
ఎవరి మీదకైనా వదిలితే నిమిషంలో చచ్చిపోతారు. అదే కావాలి. ఖచ్చితంగా చస్తారు కదూ. మీకు అంత అనుమానంగా ఉంటే ఈ అమ్మగారిని ఒక కాటేయమంటాను. ఏయ్ ఏయ్ ఏయ్, కోటంటే తినే స్వీట్ అనుకుంటున్నావా? కాటేయించుకోమంటున్నావు? చంపేద్దామనే? విరుగుడు మూలికి ఉంది అమ్మగారు. కాటేసిన చోట పెడితే విషం ఏం చెయ్యదు. సరే, నీకెంత కావాలి? 10,000. ఒక కాటికి 10,000 ఏంట్రా? ఆ డబ్బులతో మేము హైదరాబాద్ వెళ్ళొచ్చు. కాటేయమంటే ఫ్రీగానే వేస్తుంది. హైదరాబాద్ ఏంటి, డైరెక్ట్ గా పైకే పోతారు. రేయ్, 10,000 20,000 తీసుకో. కానీ అది చావలేదంటే నువ్వు చస్తావు. అలాగే అమ్మగారు, ఎవరి మీద బదలాలో చెప్పండి, విసిరేస్తాను. నువ్వక్కర్లేదు, బుట్టిస్తే చాలు, మేమే విసరగలం. అది బంతి కాదు నీలాంబరి, బుట్ట. అందులో పావు ఉంది. రిస్క్ ఎందుకు? వీణ్ణే తీసుకుపోదా? వద్దు, అమ్మేవాడు ప్లాన్ అమలు చేసే చోట ఉండకూడదు. డబ్బులు ఇచ్చేసాయి. ఇదిగో తీసుకో. అమ్మగారు బొట్టు తీసుకోండి. రే వెదవా, నాకేమైనా చీర గిఫ్ట్గా ఇస్తున్నావా? పావున్న బుట్టది. నాకెందుకు? నీలాంబరికివ్వు. మేడం, ఇచ్చావు కదా, ఇక వెళ్ళు. మనసులో విషమున్న మాలాంటి వాళ్ళు కొనుక్కున్న విషనాగిది. అర నిమిషంలో నువ్వు చచ్చిపోవడం ఖాయం. జాగ్రత్తగా పట్టుకో, మర్చిపోయి క్యాష్ బాగ్ అనుకుని చంకలో పెట్టుకునేవు. ఆ? అమ్మా అఖిలాండేశ్వరి, అమ్మా అఖిలాండేశ్వరి, సిద్ధాంతి గారు, సిద్ధాంతి గారు, ఈ రాత్రి వేళ మీరు? దేవేంద్ర ఎక్కడున్నాడమ్మా? పెద్దబాబు ఆఫీస్ పని మీద క్యాంప్కి వెళ్ళాడు సిద్ధాంతి గారు. నేను ఊళ్ళో లేకపోవటం పొరపాటైంది. గత 4 రోజులుగా ఉజ్జయిని మహంకాళి దర్శనార్థం వెళ్ళానమ్మా. పెద్ద బాబుని ప్రత్యేకించి అడిగారు ఎందుకు సిద్ధాంతి గారు? ఇంటికి కాబోయే పెద్ద కోడలి జాతకం, దేవేంద్ర జాతకాన్ని పునఃపరిశీలిస్తే నాలో ఆందోళన మొదలైంది. ఏమైంది సిద్ధాంతి గారు? ఏదైనా జాతక దోషం లేదు, కానీ గండం ఉంది. అయ్యో, ఇవి మీరేం తీసుకున్నారు పెద్దబాబు గారు? అలవాట్లేని పనులు చేస్తే ఇబ్బంది పడతారని తెలిసినా కూడా ఊరికే ఉన్నాను చూడండి. పాపం కళ్ళు మండి కన్నీళ్ళు వస్తున్నాయి.